ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనము. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మనకు ఇక్కడ 3 విషయాలు కనబడుతూ ఉన్నాయి. 1 సత్యవాక్యము, 2 రక్షణ సువార్త, 3 ఆత్మచేత ముద్రింపబడుట. మొదటగా మనము ఆలోచన చేస్తే సత్యవాక్యము అనగా దేవుని యొక్క వాక్యమే సత్యం. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యమని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అలాగనే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. అలాగనే 2వది రక్షణ సువార్త అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసముంచితిరని వ్రాయబడి ఉన్నది. సువార్తలో ఇమిడి ఉన్నవాడు క్రీస్తే కనుక ఇది క్రీస్తును గూర్చిన రక్షణ సువార్త. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 35వ వచనంలో అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించనని వ్రాయబడి ఉన్నది. అనగా యేసును గూర్చి రక్షణ సువార్త వివరముగా చెప్పగా అతడు సువార్త ద్వారా రక్షింపబడి వెంటనే నీటిలో బాప్తిసం పొందినట్లు మనము చూడవచ్చు. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 20వ వచనములో కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరి అంత్యొకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరని వ్రాయబడి ఉంది. అలాగనే 3వది ఆత్మచేత ముద్రింపబడిరి అనగా వారు క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడిరి. పరిశుద్ధాత్మను గురించి వాగ్దానము చేసిన వాడు క్రీస్తే. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించునని తెలియజేస్తూ ఉన్నాడు. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ లేక ఉత్తరవాది సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకం చేయనని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. అట్టి ఆత్మను అనుగ్రహించుటకు మూలము విశ్వాసమే. ముద్ర భద్రతకు సూచనగా ఉన్నది. ముద్ర మార్చుటకు వీలు కానిది. ఆత్మచేత ముద్రింపబడిన మనము ఎన్నడూ మార్చబడుటకు వీలు లేదు. తప్పక పరలోకము చేరుదుము. ముద్ర స్వాధీనమును చూపుతూ ఉన్నది. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు గమనిస్తే ఇర్మియా పొలము కొని చెల్లించి క్రయప్రత్తము వ్రాయించి ముద్ర వేశను. ఇర్మియా క్రయము చెల్లించను గనుక ఆ పొలము ఇర్మియాది అయ్యను. క్రీస్తు మన కొరకు క్రయము చెల్లించి ముద్ర వేసినాడు కనుక మనము ఆయన సొత్తై ఉన్నాం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు గమనిస్తే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడని తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, మనము ఆయననే మహిమపరిచే వారముగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.